హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ బాతునైతే కోసేటప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నా కానీ మా ఏసెస్సి ఎత్తుకొండే తగ్గినాడు. కోసిర్రు అయిపోయింది. ముగ్గురు అయితే ఆడతాను అయితే వచ్చింది. ఇదైతే బాతు అయితే ఎట్లా ఉండాలో మా అమ్మ అయితే వండుతుంది. ఇప్పుడు వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే ఆల్రెడీ నూనె కొంచెమే పోసుకోవాలి. నూనె ఇది ఇలా బాతు కూరల్లో నూనె ఎక్కువ పోయొద్దు. అందుకోసమైనా కొంచెం నూనె పోసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఇవైతే ఫ్రై అవుతాయి. అయినాక అల్లం, నెక్స్ట్ పసుపు అయితే వేయాలి. ఇక అల్లమేవానే అట్లా ఎత్తే నీసిపోతుందా? అల్లం పసుపు వేయకుండా ఫస్ట్ ముక్కలు వేసుకుంటే అట్లయితే నీసు వాసన రాదు. మేము బాతులకు అయితే ఇగో ఇట్లా కట్టినాము, ఎందుకంటే మళ్ళీ అయిపోతే దొరకవు కదా, అందుకోసమని ఇట్లా అయితే కట్టినాం. ఇగో చూడండి, ఇగో 2 బాతులు అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం 3 ఉంటే ఒకటైతే కోసేసినాము, ఇంకా 2 అయితే ఉన్నాయి. ఇట్లా వాటికి బురద ఉంటే మంచిగా ఆడుకొని అందులోనే తింటాయి. ఇట్లా అయితే చూడండి, బాగున్నాయి కదా. ఇవి సాదుకుంటాను మేము. ఏం దేశస్వి ఏంది నోట్లో వెళ్ళి. నెక్స్ట్ అయితే ఇట్లా కొద్దిసేపు ఉడకనియాలి. ముక్కలు వేసిన తర్వాత అల్లం పసుపు అయితే వేయొద్దు. ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి ఇట్లా ఉడికి నీసు అంతా పోతుంది అన్నట్టు, వాసన రాదు. ఈ చెట్టు అందరికీ తెలుసా? ఈ చెట్టు ఏంటిదో తెలిస్తే కామెంట్ చేయండి. పేరైతే మాకు తెలియదు, కాకపోతే ఇది కిడ్నీలలో రాళ్ళు ఉన్న వాళ్ళు తింటే అంట మంచిదంట. అందుకోసమని మేమైతే ఈ చెట్టు తెచ్చి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టినాము. ఇంకా ఇగో ఈ చెట్టు కూడా చూడండి, ఈ చెట్టు కూడా అదే. ఇంకేమైనా యూజెస్ తెలిసిన వాళ్ళు ఉంటే అయితే కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ప్రతి ఒక్క చెట్లు అయితే ఉంటాయి. ఇవైతే చామంతి చెట్లు, ఇవన్నీ ఇది మందార చెట్టు. ఇదైతే బయటికి పోనీకి ప్లేస్. ఇది సన్నజాజి పూలు ఉంటాయి కదా, అవి. ఇదే అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా చూడండి లోపలికి అయితే ఉంటుంది. ఇంకో గడ్డి పూల చెట్లు ఉంటాయి కదా, ప్రతి ఒక్క కలర్ అవుతుంది. ఇదైతే పింక్ కలర్, ఇదైతే ఆరెంజ్ కలర్. ఇక్కడ ఇంకుంటాయి, అన్ని కలర్స్ అయితే ఉంటాయి. అప్పుడు నేనే పెట్టిన ఇవన్నీ. ఇంకో పులిగో సీతాకోక చిలుకలు చూడండి, మంచిగా ఇక్కడ ఆలింది, అగో పోతుంది అక్కడికి. ఇవన్నీ అయితే చెట్లు. అదైతే బాతులకు షెడ్. నెక్స్ట్ ఇక్కడైతే వైట్ గులాబీ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ వైట్ గులాబీ, ఇక్కడ రెడ్ కలర్ గులాబీ, కానీ అదైతే పూయట్లేదు. ఇంకా వైట్ కలర్ గులాబీ అయితే ఇప్పుడే పూస్తానే, మొగ్గలు వచ్చినాయి. నెక్స్ట్ ఇదైతే బొబ్బరి చెట్టు అంటారు, అది బొబ్బరి చెట్టు. ఇంకా అటు సైడ్ పోతే అయితే ఇంకా వెనక మొత్తం మా పొలమే ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ప్రతి ఒక్క చెట్టు అయితే ఉంటుంది. ఇదైతే పెద్దగా పనస చెట్టు, ఒక్కటే కాయ కాసింది ఇన్ని రోజుల నుంచి. ఇవి మా ఇంటికి తీసుకుపోదామని చెప్పి అయితే నేను అన్నీ అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము. అందుకోసమని అన్నీ అయితే పీకి పెట్టిన. మా ఇంటి దగ్గర అయితే ఏం చెట్లు లేవని చెప్పి ఇక్కడైతే తీసుకుపోతాను. ఇగో ఇదైతే మారేడు చెట్టు, శివునికి పెడితే మంచిది కదా, అందుకోసమని మా అమ్మ మండే పూజ చేస్తుంది. అందుకోసమని మేమైతే ఇగో మారేడు చెట్టు తెచ్చి అయితే పెట్టుకున్నది. చిన్నగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ చెట్టు ఇంత పెద్దగా అయింది చెట్టు అయితే. ఇక ఇది ఎంత అయితే ఇప్పుడు చెట్లు పెడతాం. ఇంకా ఓన్లీ కనకాంబరం చెట్లే ఉన్నాయి. అక్కడైతే గులాబీ చెట్టు ఉన్నది.
ఇగో కోడి పిల్లలు చూడండి, కోడి పిల్లలు అయితే ఇక ఇంట్లోనే ఆడతాయి వచ్చి. ఇది అయితే ఇట్లా పట్టుకోగానే దొరికిపోతుంది. బాయిలర్ కోడి అంటారు కదా, బాయిలర్ కోడి అది. గిరిరాజ కోడి పిల్లలని 20 కోడి పిల్లలు తెస్తే మా నాన్న, అది 5 అయితే మిగిలిపోయినాయి ఇప్పటికీ. నెక్స్ట్ ఇక కూర అయితే ఉడుకుతుంది. మా కన్నయ్య అయితే ఇక్కడ పండుకున్నాడు, మంచిగా ఆడుకుంటాను. ఇక్కడ కూర అయితే ఉడుకుతుంది. అల్లం పసుపు అయితే వేసింది మా అమ్మ. ఉప్పు కూడా వేసినావా? అన్నీ వేసినావా? ఇక కారం ఒక్కటి వేయాలగా. ఈ కార్జాలు అయితే లాస్ట్కి వేయాలి, అందుకోసమని అయితే అక్కడ పెట్టింది. నెక్స్ట్ ఇగో టీవీ, ఇది టీవీ అయితే పౌర్ణమి సీన్ మొత్తాన్ని. ఈ బొమ్మ అయితే ఇక మా అక్క వాళ్ళ కూతురు మా యశస్వికి అయితే ఆడుకోమని ఇచ్చింది, అందుకే ఇక తెచ్చుకున్నాము, ఆడుకుంటాను. ఇక ఇప్పుడే కాలబెట్టాడు పోయినా నేను, వంట బాగుంది. కారం ఉప్పు అయితే వేసింది. ఇక కొంచెం వాటర్ అయితే పోసినాము, మొత్తం పొగొస్తుంది. ఇట్లా వాటర్ అయితే పోసుకొని ఇట్లా కొద్దిసేపు ఉడకనియాలి. మూత అయితే తీసే ఉంచాలి, ఎందుకంటే నీసు వాసన ఏమన్నా ఉంటే పోతుంది, అందుకోసమని ఇట్లా కొంచెం మూత తీసే ఉంచాలి. నెక్స్ట్ మసాలా కూడా వేసింది మా అమ్మ, అన్నీ వేసింది. అన్నీ వేసి మంచిగా అయితే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇక ఆఫ్ చేయడమే. యశస్వి అయితే చూడండి, ఏం కూరరా? ఎగ్గు కూర. అమ్మమ్మ ఎగ్గు కూర వండింది, ఇక్కడ బాతు కూర. నెక్స్ట్ ఇక్కడేమో పచ్చకూర. ఇది పచ్చకూర, బాతు కూర, ఎగ్గు కూర, 3 కూరలు వండినాం ఈరోజు స్పెషల్గా. మా సార్ ఆడ కూర్చున్నాడు. అమ్ములు తాత ఎత్తాడదా, తాత తాత ఎత్తాడట, తాత ఇదైతే వీడియో ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా ఉంటుందని చెప్పేసి అయితే నేను వీడియో అయితే చూశాను. ఇంకా వీలైతే మాత్రం మొత్తం చూపించడానికి అయితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ట్రై చేస్తా. ఇక పిల్లల్ని పట్టుకోనికే సరిపోతుంది, అందుకోసమని కొంచెం అయితే తీసిన, నాకు తీసేంత టైం ఉన్నంత వరకు అయితే తీసిన. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్లో అయితే మాకు చెప్పండి, మేమైతే అలాంటి వీడియోస్ తీస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.